హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ బషీర్ మాస్టర్ని. ఇవాళ మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే వైష్ణవి. తను ఒక మంచి యూట్యూబర్ అండి. కానీ తన దగ్గర నేను చూసి నేర్చుకుంది ఏంటంటే తన యాటిట్యూడ్. అంటే నేను ఏదైనా చేయొచ్చు, నేను ఏదైనా సాధించగలను అంతే అనే ఒక శక్తి. ఆ శక్తి వల్ల తను ఒక మంచి యూట్యూబర్ అయింది. తక్కువ టైంలో ఎక్కువ పాపులర్ అయింది. అలా పాపులర్ అయిన కొంతమంది ఏం చేస్తున్నారంటే మరి వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కాలేదు. అసలు ఈ లవ్ మ్యాట్ ఏంటంటే నేను ఆల్రెడీ ఆలోచించింది ఏంటంటే వాడు కావాలని అమ్మాయిని ఒక లొంగ తీసుకొని అమ్మాయిని ఏదైనా చేద్దామని లవ్ చేసిండా, లేకపోతే నిజంగా అసలు అంటే మ్యారేజ్ చేసుకొని ఆమెతో సంసారం చేద్దామని చేసుకున్నా నాకైతే అర్థం కాలేదు. కానీ వాడు ఎంత వద్దన్నా అమ్మాయి వాడు పడి లవ్ చేసుకున్నాడు. ఈ అమ్మాయి సోషల్ మీడియాలో మన తనకి ఎలా పరిచయం అయింది ఏందో తెలియదు. కానీ వాడు పరిచయం అయిన తర్వాత సగం జీవితం అమ్మాయిది అయితే ఖరాబ్ అయిందని నేనైతే పర్టికులర్గా చూసిన తర్వాత కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి గొడవ రావడానికి కారణం ఏంటంటే మ్యారేజ్ అయితే వాళ్ళ అమ్మలు ఒప్పుకున్నారు, చేసుకున్నారు, మొత్తం అయిపోయింది, మంచిగా సాగుతున్న టైంలో ఇంత పెళ్లిగా ముందుకు వ్లాగ్స్లో తను ఒక్కతే చేసుకునేది అనమాట. పెళ్ళి అయిన తర్వాత కంటిన్యూగా వీడితో వ్లాగ్స్ చేయటం వల్ల ఎవడు ఈ హరిబాబుతోటి ప్రతి ఒక్కటి రోడ్డున పట్టేసుకున్నారు. అంటే వాళ్ళ సంసారాన్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సంసారం ఇంట్లోనే ఉండాలి. సంసారం రోడ్డుకి ఎక్కితే ఏమవుతుంది, అల్లరపాలు అవుతుంది. ఇప్పుడు వీళ్ళ సిచ్యువేషన్ కూడా నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళిద్దరిది సంసారం రోడ్డుకి ఎక్కింది. రోడ్డుకి ఎక్కడం మీన్స్ ప్రతి ఒక్కటి వాళ్ళు కొట్టుకునే గొడవలు కానీ, వాళ్ళు తిట్టుకునే మాటలు కానీ, వాళ్ళు కలిసిన సంతోషం ఏది కొన్నా కానీ సంసారం రోడ్డుకి ఎక్కి ఆ సిచ్యువేషన్లో తనకు నచ్చకపోవడం, ఆ సిచ్యువేషన్ ఏదైనా తనని చికా చేసి వీడియో పెట్టడం వల్ల వీళ్ళిద్దరికి బాగా మనస్పర్ధాలు ఎక్కువ వచ్చి ఇంకోటి ఏంటంటే ఏదో కులం గిలం ఏదో మాట్లాడారు. కానీ అది ఏమో నాకు అంత ఐడియా లేకుండా, కానీ ఈ రోడ్డు మీద ఎక్కువ సంసారం ఎక్కడ పట్టుకే వాళ్ళకి చాలా ప్రాబ్లం అయ్యి ఇంతవరకు దారి తీసింది. ఇంకోటి కూడా ఆ దారి తీసిన తర్వాత చనిపోయిన తర్వాత కూడా అసలు కొంతమంది యూట్యూబర్స్ అయితే ఆ అమ్మాయి పాపం చనిపోయి ఎక్కడుందో తెలియదు. కానీ ఆ అమ్మాయి చనిపోయి వాళ్ళ బాధలు వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఏంటంటే అప్పట్లో ఏమంటారు ఇట్లా శవం మీద కూడా డబ్బులు తలితే ఏరుకునేవాళ్ళు, ఇప్పుడు శవం మీద డబ్బులు కాదు బొంగు పేలాలు కూడా ఏరుకునే వాళ్ళు తయారయ్యారు. అంత ఘోరం, అసలు ఎంత ఘోరం. వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటే మీరు పోయి మైకులు పెట్టి ఇంకా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అయితే కదా. కానీ చాలామంది కూడా ఆడపిల్ల తల్లిదండ్రులకు కానీ మగపిల్ల తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే మీ అమ్మాయిలు హైదరాబాద్ వస్తున్నారు చదువుకోవడానికి, మీ అబ్బాయిలు హైదరాబాద్ వస్తున్నారు చదువుకోవడానికి, వాళ్ళు ఏం చేస్తున్నారో ఫస్ట్ చూడండి. మా నారాయణగూడ దగ్గర ఒక కాలనీ ఉంటుంది. ఆ కాలనీలో రోజుకి నేను 20 గంటలు వెళ్ళకూడదు అక్కడి నుంచి. అంటే వాళ్ళకి తెలియని ఒక ప్రేమ అనే పిచ్చితోటి సస్తున్నారు. ప్రేమ అంటే సెక్సే, అంతకుమించి వేరే ఏం లేదు. అర్థమైనా? ప్లీజ్ అర్థం చేసుకొని మీ జీవితాన్ని ముందుకు సాధించండి. ఇప్పుడు కాదు, ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ఈ లోకం ఒక అద్భుతంగా ఉంటుంది. అద్భుతాలు చూడాలంటే మీరు బతికుండాలి. అర్థమైందా? ప్లీజ్ మంచి అద్భుతాలు అసలు కళ్ళ ముందు చూసే రాగానికి పైన ఎగిరే మొత్తం హెయిర్లో తిరిగే ఒక మంచి అవకాశాలు వస్తుంటాయి. ప్లీజ్ దయచేసి మీరు చదువుకున్న చదువుని ఒక మంచి బాటలో నడిచి పెళ్ళి టైం వస్తే కంపల్సరీ చేసుకోవాల్సి వస్తుంది. ఎవరైనా లవ్ ఏ ఉంది ఫ్రెండ్స్, ఎక్కడైనా దొరుకుతుంది. కానీ ఒక మంచితనమే దొరకదు. మంచితనాన్ని ఉంచుకోండి. మీరు చాలా జీవితాన్ని అయితే ఈ వైష్ణవి జీవితం లెక్క అయితే మాత్రం ఎవరు చేసుకోవద్దు. వాళ్ళు 7, 8 మంది 9 మంది అన్నదమ్ములంట, లాభం ఏముంది, ఏడుస్తూ ఉన్నారు. ఫస్ట్ ఇక్కడ పుండైంది, ఇది పుండైందని చెప్తే గోకుతే ఏమైంది, మొత్తం అవుతుంది. ఇంకా గోకుతే ఏమైంది, ఇంకా మొత్తం అయింది. ఆ పుండు ఉన్నప్పుడే మనం తెంచుకోవాలి. అందుకోసమే మీరు చేసేది కరెక్టా రాంగా ఫస్ట్ చూసుకోండి. అది తెలిసి చాలామంది కూడా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఎందుకంటే మీకు చెప్పేంత కాదు కాబట్టి ఒక చిన్న మాట వేసిన. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే బషీర్ మాస్టర్ స్టూడియోని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.